వెల్కమ్ టు ఎస్పీవై ఎడిటింగ్స్. కొంచెం చూసిరు కదా షార్ట్ వీడియో. మేము కత్తర్శాల వెళ్ళడం జరిగింది. మల్లికార్జున స్వామి మేము ఎక్కువ ఆ దేవుని కొలుస్తాం అన్నట్టు. మేము అంటే ప్రతిసారి వెళ్తాం, ప్రతి 1 yearకి ఒకసారి వెళ్తాం. సో నేను వీడియో నైట్ నుండి, మేము వెళ్ళిన నైట్ నుండి మేము పట్నం వేసి అంతా అయిపోయిన తర్వాత మేము కాళేశ్వరం వెళ్ళడం అన్నట్టు. సో అది కూడా అప్లోడ్ చేసిన. సో మీకు నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మళ్ళీ టోటల్ ఆ సరౌండింగ్ కొంచెం చూపెట్టిన, చూసేయండి. ఓకే, బాయ్ గాయస్. ఇక్కడ ఈ ఊరి వాళ్ళు ఇట్లా రామాయణ నాటకం ఏమో అన్నారు. సో నైట్ వేసిరు ఇట్లా, చాలా బాగుండే. వీళ్ళంతా ఆ ఊరి వాళ్ళు అన్నట్టు. ప్రతి చిన్న పిల్లల నుండి ఇట్లా పెద్ద వయసు వాళ్ళ దాకా ఉన్నారు. చిన్నపిల్లలు ఇట్లా వేయడం జరిగింది. వాళ్ళు కూడా పాటలు పాడడం జరిగింది. ఇట్లా షేమ్గా ఫీల్ అవ్వడం కానీ అయ్యో అది అనుకునడం అంటే ఏం లేదు. అందరు ఇట్లా కలిసి ఇట్లా పాటలు పాడుతూ ఇట్లా రామాయణం మొత్తం ఇట్లా చెప్పడం జరిగింది. నైట్ ఒక 12 o'clock వరకు చెప్పడం జరిగింది ఇట్లా. నాకు నిద్ర వచ్చేసి అక్కడ నుంచి వచ్చేసిన. మా వాళ్ళు వచ్చేసరికి తింటుర్రు, నన్ను వినలేదు, మంచిగా తింటుర్రు వీళ్ళు. ఇదే అండి శ్రీ కత్తర్శాల మల్లికార్జున స్వామి టెంపుల్. ఒకప్పుడైతే ఇట్లా ఏం లేకుండే, ఈ మధ్యనే ఇది వేసినట్టున్నారు షెడ్. అంటే ఇట్లా బోనాలు కానీ పట్నాలు కానీ ఇక్కడ చేయడానికి బాగుంటుంది. ఈ టెంపుల్ మనం చూసినట్టయితే మొత్తం రాయితో ఉంటుంది. మనకి ఎక్కడ కూడా సిమెంట్ అనేది కనబడది. అంటే చూడ్డానికి టెంపుల్ చిన్నగా ఉన్నప్పటికీ లోపలైతే మొత్తం రాయితో ఉంటుంది. సో డిజైన్స్ కూడా ఉన్నాయి, నేను మొత్తం మీకు చూపిస్తా. సో మనం లోపలికి వెళ్దాం. మనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. చుట్టూ అంతా రాయే, మనకి ఎక్కడ కూడా సిమెంట్ అనేది లేదు. లోపల కూడా మొత్తం రాయితో ఉంటుంది. మళ్ళీ ఆ రాయితో కూడా డిజైన్స్.
గాయస్ నేను లోపలికి వెళ్తున్నా. చూడండి అదంతా రాయితో ఉన్నది, డిజైన్స్ కానీ ఇదంతా రాయితో బండతో నిర్మించబడి ఉన్నది. ఎక్కడ కూడా సిమెంట్ లేదు. పైన చూసుకున్నట్లయితే పైన కూడా మొత్తం ఇట్లా రాయితో ఉంది. లోపల టోటల్గా గుడి మొత్తం రాయితోనే, ఎక్కడ కూడా సిమెంట్ అనేదే లేదు. గాయస్ ఇప్పుడు నేను చెరువు దగ్గరికి వచ్చిన, అంటే స్వామి ఇక్కడనే పుట్టినట్టు చెరువు దగ్గర. సో ఫస్ట్ ఇక్కడ చెరువు నుండి వెళ్ళినట్టు. ఇదే మొత్తం టోటల్ చెరువు. ఇది సమ్మర్ కాబట్టి చెరువు అంతా ఇట్లా వాటర్ ఏం లేవు. చూడండి గాయస్, ఈ స్వామికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎట్లా అంటే మల్లికార్జున స్వామి ఈ చెరువులో ఉన్నప్పుడు అంటే ఒక జనగా స్వామి బొడ్డుకు పడుతుంది. సో అది ప్రతి శివరాత్రికి ఆ బొడ్డు నుండి నీరు కారడం జరుగుతుందట. సో ఎంత పసుపు వేసినప్పటికీ అది తడిసిపోతుందట. ఇంకా చాలా స్టోరీ ఉంది కానీ నాకు ఇంతే తెలుసు. అంటే ఆ దేవుడు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిండు, అక్కడికి ఎలా వెళ్ళిండు అనేది నాకు కొంచెం తెలియదు. అదేవిధంగా స్వామికి మనం అంటే విగ్రహం చూసుకున్నట్లయితే కత్తిపోట్లు ఉంటాయి చాలా వరకు, ఫేస్ కానీ ఇట్లా స్టమక్ కానీ ఉంటాయి. నేను ఎవరిని అడగలేదు, అడిగితే చెప్తుండే కావచ్చు కానీ నేను అంటే తెలుసుకోలేదు అది. ఇవి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండ్లు ఇవి. సో మనం టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ మేల్కొలుపు చేయడం జరుగుతుంది, ప్రతి ఆదివారం చేస్తారు అనుకుంటా ఇక్కడ. ఇగో మా వాళ్ళ దగ్గరికి వచ్చేసిన నేను అక్కడ టెంపుల్ నుండి. ఇగో ఇదే మా బలగం మొత్తం వచ్చినాం. అంటే మా ఫ్యామిలీ బాగా పెద్దది అన్నట్టు. టోటల్ ఇక్కడ ఎవ్వరు లేరు, మొత్తం మా ఫ్యామిలీ ఉంది. అంతేనా ఇక రెడీ? అంతేనా అంతేనా ఇక రెడీ? రాసుకుంటా నాకేనా? అలా పెట్టి అక్కడ పెట్టి కింద పెట్టి. ఒక్కడు అన్నందుకు అది ఇస్తానమ్మ కష్టం. ఇప్పుడు లైవ్ ఇది అన్నిటికి తీయాలి అమ్మ. ఇది చిక్కీ వదినకు పోతుంది చిక్కీ.
రావా మల్లేశుడ పోవా మల్లేశ రావా మా కత్తరశాల దేవా మల్లేశ గురువాడే మల్లన్న శ్రీశైల పర్వతం రావయ్య మల్లన్న ప్రాణాశలింగాలే రావయ్య సాటి మల్లన్న నేను చూడవచ్చిండ్రు రావయ్య కొట్టి మల్లన్న ముగ్గులో వర్షం రావయ్య పౌడాలు ఇదగొట్టి మల్లన్న కట్నాలు చేసిన రావయ్య మళ్ళీ ఈ రోజు మల్లన్న వీళ్ళకి దీపం అయిపోయి రావయ్య ఎంతందు ఎవరమందో మల్లన్న పంటలు పాడందో రావయ్య పాడందో మల్లన్న ఉద్యోగమందో రావయ్య వీళ్ళకి సహకారం ఉండాలి రావయ్య సెన్నూరు మల్లన్న కడప కత్తరసాల రావయ్య గుళ్ళల్లా మల్లన్న కాంతిగల దీపమే రావయ్య జనగా మల్లన్న అక్కడ పట్నం వేసిన తర్వాత ఇట్లా లోపలికి వచ్చినాం. చూడండి దేవుణ్ణి. ఇక్కడ స్వామిని వీడియో కానీ ఫోటో కానీ తీయలేరు. సో నేను ఇట్లా బ్యాక్ నుండి తీసిన. మా అమ్మ ఎక్కడికి వచ్చినా ఇట్లా అల్లుబండని అయితే పడుతుంది పక్క. వీడియో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? మొక్కులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక వెళ్తున్నాం మేము. ఫస్ట్ నేను స్వామి ఇట్లా చెరువులో పుట్టినని చెప్పిన కదా, అక్కడికి వచ్చినాం మేము. ప్రతిసారి ఇక్కడికి కూడా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోతాం అన్నట్టు.
తినడం మొదలైంది. ఇగో ఇట్లా ఇస్తార్లు పెట్టేసిర్రు. ఇదంతా మా ఫ్యామిలీ టోటల్గా, ఎవరు లేరు ఇక్కడ, అందరు మా వాళ్ళే ఉన్నారు. మేము మళ్ళీ కాళేశ్వరం రావడం జరిగింది. అంటే కత్తెరశాల విలేజ్కి కాళేశ్వరంకి ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది అంతే. నేను మా డాడీ ఇసుకల నుంచి ఫుల్ ఎండలో ఇట్లా వచ్చినాం నడుచుకుంటూ. ఫుల్ కాలు కాలినాయి. ఎట్లుంది? ఉంది. లేదు